ఒక గ్రామంలో అమాయకులైన భార్యాభర్తలు ఉండేవాళ్ళు. పాపం వారు అందంగా ఉన్నా వారి ముక్కులు అందంగా లేవని ఆ గ్రామంలోని వారందరూ ఎగతాళి చేస్తుండడంతో చాలా బాధపడేవారు. చివరకు దేవుని ప్రార్థింపగా భగవంతుడు ప్రత్యక్షమై, దంపతులారా, మీకు 3 వరాలిస్తాను, కోరుకోండి అన్నాడు. దేవుడా, మాకు అందమైన ముక్కులు కావాలి అని కోరారు. దేవుడు సరేనని మాయమయ్యాడు. వారిద్దరికీ అందమైన ముక్కులు వచ్చాయి, కానీ చెరొక ముక్కు కాకుండా ఒళ్ళంతా అందమైన ముక్కులు వచ్చాయి. వారిద్దరూ లబోదిబోమంటూ మళ్ళీ ప్రార్థన మొదలు పెడితే భగవంతుడు ప్రత్యక్షమై, ఎందుకు ఏడుస్తున్నారు అనగా, అందమైన ముక్కులిమ్మంటే ఇలా ఒళ్ళంతా ముక్కులిచ్చావేమిటి స్వామి? ఈ ముక్కులు మాకొద్దు, తీసేయండి అని కోరారు. భగవంతుడు ముక్కులు తీసేశాడు. కానీ ఈసారి వారి అసలు ముక్కులు కూడా మాయమైపోయాయి. ఇక వారిద్దరికీ మతిపోయి, స్వామి, ఈ ముక్కులు మొక్కులు అంతా తలతిక్కగా ఉంది. నీ చిక్కుముడులతో మాకు దిక్కు తోచట్లేదు. ఈ ఇక్కట్ల కంటే ఊరోళ్ళ ఎకశక్యాలే మేలు. మా ముక్కులే మాకు దక్కించు మహాప్రభో అని వేడుకున్నారు. దేవుడు ప్రత్యక్షమై వారి ముక్కులు ఎప్పటిలా చేయడమే కాక, మీ 3 వరాలు పూర్తయిపోయాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. వారిద్దరూ తమ ముక్కులు మునుపటిలాగే ఉన్నాయని చూసుకొని, మన వెర్రి కాని, సమస్తాన్ని సృష్టించి పెంచి పోషించి తనలో కలుపుకునే ఈశ్వరునికి తెలియదా ఎవరికి ఏమివ్వాలో, ఏదివ్వాలో, ఎంతివ్వాలో? ఆయనకు తెలియదని చెప్పేంత గొప్పవాళ్ళమా? ఆయన సృష్టిని ప్రశ్నించేంత జ్ఞానులమా? అనుకున్నారు తృప్తిగా.